బారిస్టర్ పార్వతీశం. పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చొని లోపలికి తొంగి చూశాను. కాళ్లు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోనారంభించాయి. ఇదివరకెప్పుడూ నేను భోజనానంతరం చేయించుకోలేదు. నేటికిది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడం, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. ఏం చెయ్యను? తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టములెన్నీ లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దంలాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలో కమర్చి తెల్లని పెద్ద పింగాణి గిన్నెలు, వాట్లలో చిన్న కొళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్ల ముందు మంచి పరుపులు, కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని మేజా మీద ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనపడ్డాయి. వీధి గుమ్మానికెదురుగుండా గోడకొక చక్కని రంగుల అద్దెకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలున్నవి. నాకిదంతా చూసేసరికి మంగలి దుకాణం అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాపైనా ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణమేమిటి చెప్పమా అనుకుని, ఒకవేళ మేడమీద ఉందేమో మంగలి దుకాణం అనుకుని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడమీదే కనిపించలేదు. ఆ బల్ల దీనికే సంబంధించినట్లే తోచింది. ఇది మంగలి దుకాణం అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలు అతనే నన్ను పలకరించాడు. నాకింగ్లీషు రాదనుకున్నాడు కాబోలు అరవాన్ని మాట్లాడాడు. నాకరవం రాదన్నాను. ఓ రాదా? తెలుగువాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకిక్కడనే నిలుస్తారు? లోన రండి అన్నాడు. దానితోటి అది మంగలి దుకాణమేనని నిశ్చయపరుచుకొని ఆశ్చర్యపోతూ నా కాళ్ల మట్టి అంటుకుని నేల మురికి అవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్లి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురున్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కున్న మనిషి ఒకడొచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకుని ఒక కుంచె తీసుకొని నన్ను కుర్చీ వెనక్కు జార్లా పడమని నా మెడకొక తెల్లని ఇస్త్రీ గుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ ఆయన ఏం జరుగుతుందో చూద్దాం అడగడం ఎందుకని లోపల ఒక దండం పెట్టుకుని వాడి ఆధీనంలోకి విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్టు సబ్బు నురగా నా ముఖాన్ని అరిచేత దలసరిని పామి కత్తి తీసుకొచ్చి రాతిమీద నూరకుండానే క్షవరం చేయడం ఆరంభించాడు. కత్తి నూరకుండా తీస్తావేమీ, తెగుతుందా అని అడుగుతామనుకొని తెగకపోతే అప్పుడు అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తోగాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్లే లేదు. సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నా మెడనరము పట్టించకుండాను, నా రక్తము వాడు కళ్ళ చూడకుండాను వాడెప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షవరమంతా సుఖంగా ఆ గదికి తగినట్టుంది. గడ్డమైన తరువాత మామూలు ప్రకారం ఇక్కడ కూడా సాపు చేయమని బాహుమూలాలు ప్రదర్శిద్దామనుకున్నాను. అలా చేస్తే వాడికేమి కోపం వస్తుందో అనుకుని ఆ ప్రయత్నం మానివేసి లోపల నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వేడి కన్నీటి బిందువులు యువతల పడకుండా కళ్ళు మూసుకొని జుట్టు తీసివేయమన్నాను. చిన్నప్పట్నుంచి ఎంత జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖం దిగమింగి చేష్టలుడిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సారు అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు. కాని ఇంతవరకు వచ్చిన తరువాత ఇక ఏం చేస్తే ఏమని
గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనక కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురక కట్టి నా తల పింగాణీ గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తలమీదుగా నీళ్లు పడ్డాయి. తరువాత నెత్తిమీద ఏదో అరకు పోసి తల రుద్దాడు. ఆ పైన తలంతా మళ్ళీ శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తలదువ్వాడు. అమ్మయ్యా అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలిమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు పుట్టుకొని పైగా పావలా కాదు అర్ధా కాదు 3 రూపాయలిమ్మంటున్నాడేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభముండదు, మొదటే నిర్ణయం చేసుకోవాల్సిందనుకొని కుక్కిన పేన్లాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కముఖం వేసుకుని యువతలకొచ్చాను. బండి దగ్గరకొచ్చేటప్పటికీ బండివాడు ఆలస్యం చేశానని కోప్పడ్డం మొదలుపెట్టాడు. వాడికేదో ఇంకొక ఆణో బేడో ఎక్కువ ఇచ్చుకుంటానని చెప్పుకొని మళ్లీ బండెక్కి వేట్ ఐవేలేడ్ అనే పెద్ద షాపు కనపడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికీ నాకు బ్రహ్మానందమైపోయింది. ఆ షాపులో దొరికే సామాన్లని ఎంతో ముద్దుగా అందంగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్న పోయే వాళ్లంతా అక్కడ నిలబడి వాళ్లకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్దవుతుంది. నాగరికత అంటే దొరలదే కాని మనకేం ఉంది? ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటివాడికి శక్యం కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసానులు. అమ్మేవాళ్లు జాతివాళ్లే, కొనుక్కునేవాళ్లు జాతివాళ్లే. నడవడానికి నేలమీద తివాసీలు పరుచున్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటుంది. అమ్మేవాళ్లు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్లంతా దాని అవతల. చెప్పవద్దు, ఆ షాపు, ఆ సరుకులు, ఆ దొరసానులని చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రిమొహం వేసుకుని గుడ్లు ఒప్పగిచ్చి నోరు తెరుచుకుని 4 మూలలు చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలి దొర నా దగ్గరకొచ్చి, మీరేమన్నా కొనడానికొచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలన్నాను. టోపీలు మేడమీదుంటాయి, మీకేం భయం లేదన్నాడు. తిన్నగా మేడమీదికి వెళ్లాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే, అనేక రకాలు. ఒకచోట అమ్మేవాడు మగవాడు, ఇంకొక చోట అమ్మే మనిషి ఆడది. మగవాడి దగ్గరికి వెళ్లి టోపీ ఒకటి కావాలి అన్నాను. ఎలాంటిది అన్నాడు. ఎలాంటిదని చెప్పను? చెన్నపట్నంలో అందరికీ సరిపడ్డని టోపీలున్నాయి. అందులో నాకు ఫలానది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందంగానూ ఉన్నట్లు కనపడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడి టోపీ కావాలని. తిన్నగా నన్న దొరసాని దగ్గరికి తీసుకువెళ్లి, ఈయనకు టోపీ కావాలట, చూడమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజేమిటని అనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిదన్నదా దొరసాని. ఖర్జూరపాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి, ఇది సరిపోయింది, పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చారు. దాని ఖరీదిచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల వంచుకొని చక్కా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని ఒకటే నవ్వుకోవడం. కిందికొచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా, గడియారం లేకపోతే టైమెలా తెలుస్తుందని 2:30 పెట్టి శుభ్రమైన టైం పీస్ వాచి ఒకటి కొన్నాను. స్టీమర్ మీద నుంచి మళ్లీ ఎన్నాళ్లకు దిగుతామో. పని చేయించుకోకుండా గడ్డం పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద మంగలివాళ్లుండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కొని బయటపడ్డాను. 3 గంటలైంది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపించేశాను. ఈసారి మట్టుకు వాడట్టే పేచీ పెట్టలేదు.